Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 29th అండి 7:40 అయింది కరెక్ట్గా టైము. ఈరోజు కొంచెం తొందరగా లేచాను యూజువల్ కంటే. లాండ్రీకి అంతా వేసేసాను. లెట్స్ స్టార్ట్ అవర్ డే ఇన్ మై లైఫ్. సో మార్నింగ్ అయితే ఫస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. యూజువల్గా అయితే బ్లాక్ కాఫీ, కాకపోతే మీరందరు లాస్ట్ టైం నేను బ్లాక్ కాఫీ షార్ట్ వీడియోస్లో అనుకుంటా అట్లనే డైరెక్ట్గా తాగుతుంటే వద్దు గ్యాస్ ఫామ్ అవుతుంది, దానికంటే ముందు ఇట్స్ బెటర్ హాట్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే అని చెప్పేసి హాట్ వాటర్తో స్టార్ట్ చేసిన తర్వాత బ్లాక్ కాఫీ తాగుదాం అనుకుంటున్నా. అండ్ లుక్ ఎట్ మై దిస్ లిటిల్ గార్డెన్ గైస్, మొత్తం ఫుల్ చేశాను. ఇగ్నోర్ దట్. అక్కడ ఇంకా అది స్టాండ్ దానికి ఏం లేదనమాట నిచ్చెనకి, అదే ఒక స్టాండ్, దానికి ఇంకా తగిలిచ్చే స్టాండ్ ఏం పెడతాను చెప్పండి, అందుకు అట్లా వదిలేసిన. అండ్ ఇవన్నీ ఫ్రెష్గా తీసుకొని వచ్చినాను, ఒక 3 పోయినాయి అనమాట. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో నేను అడిగిన వెంటనే ఎంతమంది రీల్స్ షేర్ చేసినారంటే, ఇప్పుడు నాకు ట్రిక్ తెలుసు గైస్, దీనిలో ఎట్లా చూసుకోవాలో. నేను ఇంట్లో ఒక 10 days లేకపోయినా కూడా ఆ బాటిల్ ట్రిక్ అయితే నాకు చాలా బెటర్ అనిపిస్తోంది. అండ్ కొంతమంది డ్రిప్పింగ్ ఇరిగేషన్ అని కూడా అన్నారు, అది ఇంకా చూడలేదు. ఐ విల్ డెఫినెట్లీ సీ. బట్ టచ్ వుడ్ ఇవి ప్రస్తుతానికి అయితే చాలా హెల్దీగానే ఉన్నాయి. 5 days అయింది కదా తెచ్చి ఇంకా. సో ఈ ప్లేస్ని నేను ఇట్లా కొంచెం రెడీ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి కూర్చోవాలి మార్నింగ్ అనిపిస్తుంది. నో స్క్రీన్ టైం. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ స్క్రీన్ టైం కట్ చేసేసినానండి. అసలు లేచేదేం 6:30 6:45కే లేస్తున్నాను ఈ మధ్య. కాకపోతే ఎక్కడ డిఫెక్ట్ అవుతుంది తెలుసా, మొబైల్ చూస్తే కూర్చుంటా. 6:45కి లేచిన 7:30 వరకు. సో ఇంక ఇట్లా కాదు, దీంతో ఇట్లా అయితే అయ్యే పని కాదని చెప్పేసి మొబైల్ ఒక 5 minutes చూస్తానండి, మరి కంప్లీట్గా కట్ డౌన్ చేసే కాదు. ఐ రీడ్ యువర్ కామెంట్స్. సో చూసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంటా, ఇట్లా ఫ్రెష్ అప్ అవుతాను. దెన్ ఐ విల్ బ్రింగ్ మై హాట్ వాటర్. సో యా, లెట్స్ గెట్ ఆర్ డే ఇన్ మై లైఫ్ స్టార్టెడ్. దర్శన్ ఏడి, ఎందుకు జూహి సింగిల్గా ఎంటర్ ఇస్తున్నావు అనుకుంటున్నారా? లేదు, దర్శన్ ఇంకా ఎప్పుడే లేచాడు. సో ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాడు అనమాట. హీ విల్ జాయిన్ మీ. యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. సో బ్లాక్ కాఫీ ఎస్ప్రెసో షార్ట్ మిషన్ ఉంది కాబట్టి ముందైతే నార్మల్గా స్టవ్ మీద చేసేసుకుంటుందండి. ఇప్పుడు స్టైల్గా మిషన్ ఒకటి తెచ్చుకున్నా కదా, బాగా పని చేస్తాను. కాకపోతే సపరేట్ కాఫీ పౌడర్ యూజ్ చేయాలి. చాలామంది ఇది లవాజా ఎక్స్ప్రెసో ఇది యూజ్ చేయండి బాగా వస్తుంది అని చెప్పారు. ఇన్స్టెంట్ కాఫీ వర్క్ చేయదు కాబట్టి ఇది వాడుతున్నాను. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇది పెద్ద ఎయిర్ టైట్ కంటైనరే కాదు, మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాము. సగం దీంట్లో పెట్టుకుందాం, సగం దాంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. దీంట్లో పెట్టా, ఇది అసలే ఎయిర్ టైట్ కాదు. నాకు తర్వాత అర్థమైంది. దీంట్లో యూజువల్ నేను కాఫీ పౌడర్ ఏదో సోప్కి మొత్తం అన్ని అట్లా పెట్టాలంటే పెడుతూ ఉంటాను. అండ్ నేను లాస్ట్ టైం కూడా నోటీస్ చేసా, ఇట్లాంటి లుక్ ఎట్ దిస్, గడ్డ కట్టిపోయింది అనమాట. సో దీన్ని ఇప్పుడు స్క్రాచ్ చేస్తే వచ్చింది, బికాజ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, వేస్ట్ చేయడం ఇష్టం లేదు, దాన్ని అట్లా స్క్రాచ్ చేసుకొని అయినా యూజ్ చేద్దామని చెప్పేసి. ఐ డోంట్ నో, దీంట్లో ఇంకోసారి కాఫీ పౌడర్ వేయకూడదు అసలు. మరి వింటర్లో అట్లా అవుతుందో ఏమో తెలియదు, సమ్మర్లో వేసినప్పుడు బాగానే ఉంటుంది దీంట్లో. సో నేనేమైనా క్యాప్ టైట్గా వేయలేదేమో అని చెప్పేసి ఈసారి దీంతో ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ వెరీ క్లియర్లీ. సో ఇది డబల్ షాట్ ఎస్ప్రెసో అయిపోయింది కదా. యాక్చువల్గా దీనికి ఇంత పెద్దది అవసరం లేదు. ఈరోజు నేను ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా. ఐ థింక్ ఒకసారి ఎప్పుడో చేసినట్టున్నా ముందు, ఈ మధ్య మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బెటర్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఒక నెల ట్రై చేద్దాం అనుకుంటున్నా గైజ్. నేను ఏం చేసినా కూడా నాకు ఏది హెల్దీ అనిపిస్తుందో అది చేశానండి. నేనేమి డయట్ అట్లా ఏం ప్రస్తుతానికి ఇయర్ ఆ కాన్సన్ట్రేషన్ ఏం పెట్టుకోలేదు. ఐ జస్ట్ వాంట్ టు బీ హెల్దీ, ఓకేనా, ఫిజికల్గా మెంటల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. సో దీంట్లోకి 1 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ గీ వేసుకొని దాన్ని విస్క్ చేయాలి. అదే పనిగా విస్కర్ అత్తయ్యతో అక్కడ నుండి తెప్పించుకున్నానండి. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్. సో విస్క్ చేస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా బ్లాక్ కాఫీలోకైనా వేసుకోవచ్చు, నేను ఎట్లనో ఎస్ప్రెసో చేసేసుకున్నాను. దీన్ని డైల్యూట్ చేసేది నాకు ఇష్టం లేదు. సో అందుకే దీంట్లోకే కలిపేసుకుందాము అనుకుంటున్నా. చిన్న గ్లాస్లో అయితే మనము విస్క్ చేసినప్పుడు స్పిల్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్న, ప్రస్తుతానికి కొంచెమే వేసుకుంటున్నా. ఐ డోంట్ నో ఈ ఫ్లేవర్ ఎట్లుంటుంది ఏమి అనేది అంత తెలియదు కదా. సో కొంచెంతో ట్రై చేద్దాం ఫస్ట్. కొంచెం అననే పడింది అది.
ఆల్రెడీ ఫ్రాత్ ఎక్కువ ఉంది, విస్క్ చేస్తే ఫ్రాత్ ఇంకా ఎక్కువ అవుతుందా? బై ది వే ఇప్పుడు ఎందుకు తాగుతున్నా అంటే కాసేపట్లో నేను దర్శన్ వర్కౌట్ చేయడానికి వెళ్తాము. ఒక 30 to 40 minutes అండి. ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకున్నాం ఈ ఇయర్లో గోల్. నేను సన్నగా అవుతానా, వెయిట్ మళ్ళీ గెయిన్ అవుతానా, ఐ డోంట్ వాంట్ టు గెయిన్ వెయిట్ ఆబ్వియస్గా. సో ఐ జస్ట్ వాంట్ బి ఫిజికలీ యాక్టివ్ బికాజ్ నేను చేసే వర్క్ అంతా ఇంట్లో ఎంతసేపు కూర్చొని చేసే పని, ఎడిటింగ్ ఏదైనా సరే. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బెటర్. దట్టు నాకు మార్నింగ్ లేచేది అలవాటు అవుతుంది అని చెప్పేసి మార్నింగే వెళ్ళడానికి ట్రై కాదు చేస్తున్నాను. టచ్ వుడ్, ఐ విల్ గో. టేస్ట్ ఎట్లుంటుందో నేను తర్వాత చూసి చెప్తాను మీకు. ప్రస్తుతానికి ఇక్కడ ఆల్మండ్స్ పీల్ చేస్తున్నా, ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టింటాను కదా. సో దర్శన్ వస్తాడు, దిస్ ఇస్ ప్రీ వర్కౌట్, దాంతోపాటు ప్రోటీన్ షేక్ అవన్నీ. సో నేను డయట్ ఫుడ్ రిలేటెడ్ ఏమి ఈ బ్లాగ్లో ఏం షేర్ చేసుకోవట్లేదు బికాజ్ నార్మల్ ఫుడ్, మార్నింగ్ దోశ అవే తింటున్నా అనమాట. సో యా, యాక్చువల్గా ప్లానర్స్ గురించి కూడా చాలా మెంబర్స్ అడిగారు. సో ఐ థింక్ ఇది ఆర్ట్ లూమ్ అనే వెబ్సైట్ నుండి తీసుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర నుండే తీసుకున్నా. ఇది వచ్చేసి ఇది ఫైనాన్షియల్ది, ఏదో పెద్ద రాసేసుకుందాం అన్నట్టు తీసుకున్నా కానీ ఒక్క పేపర్ కూడా ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అట్లీస్ట్ ఫెబ్ నుండి అయినా స్టార్ట్ చేయాలి. సో నేను మంత్లీ నాకు తెలియకుండానే కొన్ని ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాను. సో ఐ నీడ్ టు లిస్ట్ ఫ్యూ థింగ్స్, దీనికింత మంత్లీ కమిట్మెంట్స్ పక్కా తీసి పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి కదా. సో అవి పెడుతూనే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాను అనమాట వేరే వాటికి. సో అది మినిమైజ్ చేయాలంటే ఒక మంత్ చూద్దాము నేను ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాను నాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి డైలీ టు డూ లిస్ట్, ఒక్కొక్క పేజ్ ఉంటుంది, ఇక్కడ నోట్స్. ఇది నేను కొనలేదు యాక్చువల్గా, నేను విష్కేర్తో వర్క్ చేస్తానని చెప్పేసి వాళ్ళు న్యూ ఇయర్కి ఒక గుడీ బ్యాగ్ పంపించారనమాట. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, ఈ వీడియో అసలు స్పాన్సర్డ్ కాదు. సో ఆ గుడీ బ్యాగ్లో నాకు ఈ క్యూట్ డైరీ కూడా వచ్చింది. ఐ థింక్ ఇది డూడల్ అమెజాన్లో దొరుకుతుంది అనుకుంటా, నాకైతే ఫ్రీగానే వచ్చిందిలేండి. సో దీంట్లోనే నేను మ్యాక్సిమం రాసుకుంటూ ఉంటాను. ముందు ఇట్లా టేర్ చేసే పేపర్స్ అది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, నాకు తెలియదు కదా వాళ్ళు పంపిస్తారని చెప్పేసి అది కూడా ఆర్డర్ చేస్తున్నాను. కాకపోతే ఓకే, బుక్ ఉండగా పేపర్ వేస్ట్ ఎందుకు, ఇదే బెటర్ కదా, ఇదైతే నేను అట్లనే గుర్తు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ వరకు అట్లనే పెట్టుకోవచ్చు. ఓ ఇన్ని పనులు చేసేదాన్నా అని ఒక ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇది యూస్ చేస్తున్నాను. హాయ్ దర్శను, గుడ్ మార్నింగ్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. 8:10 అయింది టైం. 8 సార్, ఈరోజు ఇంత లేట్ అయిందంటే అన్ని సర్దాలి కదా, బ్రేక్ ఓవర్. అవును, మనం మార్నింగ్ జిమ్కి వెళ్ళాలంటే చాలా సోకులు ఉంటాయండి. బ్యాగ్ దర్శన్ సర్ది అలా. ఐ డోంట్ నో నెక్స్ట్ మంత్ నుండి నేను ఎట్లా చేసుకుంటాను దర్శన్, నువ్వు వెళ్ళిన తర్వాత అన్నీ నేనే చేసుకుని నాకు అంత మోటివేషన్ ఉంటుందా జిమ్కి నేను ఒక్కదాన్ని వెళ్ళేంత? ఎంత ఉంటుందిలే, నేను కాల్ చేసి లేపుతాను నిన్ను. లే నువ్వు నన్ను లేపుతావా, నేనే నిన్ను లేపుతా అంటే నువ్వు నన్ను లేపుతావా? అంటే ఐఎమ్ నాట్ షూర్ నీ వాయిస్ వినిపిస్తుందో లేదు. నేను ఒక్కదాన్ని వేసుకున్నా మైక్, ఇట్స్ ఫైన్, కొద్దిసేపే కదా. కొద్దిసేపు వేసుకుంటావులే నువ్వు, నన్ను వదిలేసి. ఓకే, నువ్వు లేయలేదు ఇంకా. సర్లే నేను తొందరగా లేస్తానా అని చెప్పి. ఎందుకంటే మంత్రాలయం పోయినాము నేను నా ఫ్రెండ్స్, సరిగ్గా కొంచెం నిద్ర లేదు. అంటే నైట్ జర్నీ చేసిన. నైట్ జర్నీ చెయ్యొద్దు అంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళని ఏం చేయాలో చెప్పండి. అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ట్రావెల్ చేసి నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ రోజు దర్శనం చేసుకొని రావచ్చు కదా. అట్లా కాదు, వీళ్ళు నైట్ బయలుదేరేదే 10 గంటలకు బయలుదేరినారు. అక్కడికి వెళ్ళే లోపల ఎంత టైం పడుతుంది చెప్పండి. అది డాడీ అడిగినారండి. ఆన్ ద వేలో అనంతపూర్ కదండి, అక్కడ స్టే చేసి వెళ్ళండి అని చెప్పి డాడీ వాళ్ళు చెప్తే వీళ్ళు వినలేదు. ఎందుకులేమమ్మ, మేము ఫ్రెండ్స్తో వెళ్తున్నాము, నేను ఎప్పుడే తిన్నాను అందుకే నా మౌత్ అట్లా. సో అక్కడికి కూడా వెళ్ళలేదు. రాఘవేంద్ర స్వామితో ఒకటి విగ్రహం తెచ్చాడు, నేను పూజ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇట్ ఈస్ సో నైస్, అసలు ఎంత కళ ఉంది కదా. థ్యాంక్ యూ. ఓకే, వెళ్దామా ఇప్పుడు? మళ్ళీ మన ట్రైనర్ వెయిట్ చేస్తారు వచ్చిన తర్వాత. ఓకే.
ఏదో అయింది వర్కౌట్ చేసేటప్పుడు. షోల్డర్ చేస్తానని ఈరోజు చేస్తుంటే మధ్యలో ఐ ఫెల్ట్ సంథింగ్, ఏదో పట్టుకున్నట్టు గట్టిగా. అసలు నాకు నెక్ ఇట్లా తిప్పడానికి కూడా అవ్వడం లేదు. నాకు భయం ఏమంటే ఇప్పుడు రేపు వర్కౌట్ చేయగలుగుతానో చేయలేనా అని చెప్పేసి. బట్ దర్శన్ మా ట్రైనర్ చెప్పినారనమాట, ఒక 5 minutes కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి ఐస్ ప్యాక్ పెట్టేసి స్ప్రే చేయండి అని చెప్పేసి ఫస్ట్ లైట్గా స్టార్ట్ అయింది. 5 kgsతో చేస్తూ ఉంటే 7.5 ట్రై చేద్దాం అనుకున్నాను. సో అట్ దట్ టైమ్ దట్ హ్యాపెండ్. నా పిల్లకి అడ్డం వస్తుందా నీకు? కట్ చేసాను ఉండేదే ఇంత, దాన్ని కూడా కట్ చేస్తే ఇంకా నేను గుండు కొట్టించుకోవాలా. సో ఈ కొత్త హెయిర్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్. సో బేసిక్గా ఎల్ఈడి థెరపీ లాంటి హెయిర్ కూంబ్ ఇది. అందులో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది అనమాట. వైబ్రేటింగ్ మోడ్ ఒకటి ఉంటుంది, అలాగే రెడ్ అండ్ బ్లూ లైట్ వచ్చేది ఒకటి ఉంటుంది. నాకు బ్రాండ్ పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. ప్రోటెక్ సంథింగ్ ఏదో అమెజాన్లో తీసుకున్నా అండి. ఇది ఎంత మాత్రం వర్క్ అవుతుందో తెలీదు. సో రెడ్ ఎల్ఈడి ఫర్ హెయిర్ గ్రోత్ అంట, అండ్ బ్లూ వచ్చేసి డాండ్రఫ్ కానీ లేదంటే స్కాల్ప్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అనుకుంటున్నాను. సో రెడ్ది ఒకటే బాగా చదివినట్టు గుర్తు. నేను కొద్ది రోజులు ఇది యూస్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇది నేను డైలీ బేసిస్లో కూడా ఏం యూస్ చేయను. మోస్ట్లీ వీక్లీ ఒక 3 times లేదంటే మ్యాక్సిమం ఇంకా 4 times యూజ్ చేస్తూ ఉంటా. దట్ ఓన్లీ ఫర్ 10 minutes. ఇది అసలు ప్రాపర్గా ప్రాసెస్ ఏంటి అనేది కూడా నాకు అంత క్లియర్గా లేదు. జస్ట్ చూపిస్తున్నాను మీకు. హెయిర్ ఆయిల్ పెట్టుకునే ముందు అట్లా కూంప్ చేసేసుకున్నాను. హెయిర్ ఆయిల్ ఏంటంటే నేను ఇంతకుముందు యూజ్ చేసేది లేదు. సీక్రెట్ హెయిర్ ఆయిల్ది కొద్ది రోజుల నుండి అలాగే పెట్టేసి ఉన్నా. ఇంకా కొద్ది రోజుల్లో ఎక్స్పైరీ కూడా అయిపోతుంది. అందుకే ప్రస్తుతానికి అదే పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది కొంచెం ఓవెన్లో వేడి చేసుకుంటే ఒక 60 seconds అట్లా కొంచెం వార్మ్ అవుతుంది. హెడేక్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది. నాకు ఆ రోజు కొంచెం స్లైట్గా హెడేక్ అనిపిస్తూ ఉంది. సో అందుకే ఇంకా హెయిర్ ఆయిల్ అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకున్నాం. హెయిర్ ఆయిల్కి ఒక 30 minutes వెయిట్ చేశాను. తర్వాత హెడ్ బాత్ చేద్దాంలే అని చెప్పేసి. అండ్ ఈ లోపల బయట పాట్స్కి మేము మట్టి అదంతా తీసి వేస్తూ ఉంటే ఇట్లా మచ్చలు అయిపోయినాయి. సో ఎందుకో కానీ నాకు ఇట్లా చూస్తూ అట్లనే వదిలేయాలంటే నచ్చదు. అందుకే ఇంకా దీనికి లైజాయిల్ ఏదో ఒక స్ప్రే వస్తుంది. సో అది జస్ట్ స్ప్రే చేసి ఒక 1 minute అట్లనే వదిలేసి నీట్గా క్లీన్ చేసేస్తే మరకలు అన్నీ వెళ్ళిపోతాయండి. సో వైట్ పాట్స్ తీసుకుంటేది ఎంత ఇంపార్టెంటో నాకు ఇంపార్టెంట్. బికాజ్ మొత్తం హౌస్ అంతా వైట్ థీమ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో నాలాగా ఎవరికైనా వైట్ పాట్స్ ఇష్టం అయితే ఈ మెయింటెనెన్స్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 minutes. ఓకేనా. మనం వైట్ అంటే చాలా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకుంటాము. అంటే ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం కష్టం లేండి మెయింటైన్ చేయడము. బట్ మనమే అయితే కొంచెం ఈజీగానే మెయింటైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ పెయిన్ ఇంకా అస్సలు తగ్గలేదు. ట్రైనర్కి కాల్ చేసింటే హీ టోల్డ్ ఎవ్రీ 2 hours ఒకసారి ఐస్ ప్యాక్ పెట్టుకుంటే బెటర్ అవుతుంది. ఒకవేళ ఈవినింగ్ లోపల తగ్గకపోతే హీ టోల్డ్ సమ్ టాబ్లెట్ అది తీసుకోవాలని చెప్పేసి. అండ్ ఈ గ్యాప్లో ఐ జస్ట్ బ్లో డ్రైడ్ మై హెయిర్ స్ట్రైట్ చూసి కొంచెం బోర్ కొట్టేస్తే బ్లో డ్రై చేసుకున్నాను. మై డైసన్, ఐ థింక్ డైసన్ని ఆల్మోస్ట్ ఒక 3 to 4 months తర్వాత యూజ్ చేస్తున్నట్టున్నాను. ఐ మిస్డ్ ఇట్. ఇంకెలాగో ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పేసి నో మేకప్, నో స్కిన్ కేర్, నథింగ్. ఈరోజు జస్ట్ ఐఎమ్ బ్రీతింగ్. అండ్ ఈ షోల్డర్ పెయిన్ కూడా ఐ హోప్ ఇట్ విల్ రెడ్యూస్.
అండ్ ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్. సో గోడంబి, పిస్తా ఇట్లా ఏవైనా కట్ చేసుకుంటూ ఉండొచ్చు. మా అత్తయ్య చూసారనమాట ఇది. సో గోడంబి కట్టర్, నువ్వు ఓట్స్ తింటూ ఉంటావు కదా, దాంట్లోకి నీకు బాగా యూజ్ అవుతుందేమో, నువ్వు ఒకటి ఆర్డర్ పెట్టుకో అంటే నేను మా అత్తయ్యకి ఇద్దరికి కలిపి ఆర్డర్ పెట్టేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ ఇట్స్ వెరీ చీప్, కానీ చాలా బాగా పనిచేస్తోంది. అండ్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్. నాకు నెక్ పెయిన్ తగ్గాల్సింది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎంత ఎక్కువైందంటే నేను అసలు హెడ్ కూడా అట్లా టర్న్ చేయలేకపోతున్నాను అనమాట. సో అంత ఎక్కువ అయ్యేసరికి ఇంకా దర్శన్ వద్దు, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్దాము, దగ్గరలోనే ఉన్నారు, నేను చూశాను అని చెప్పేస్తే ఇంకా సరే అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో వెళ్ళేంత వరకు ఐ థాట్ ఓకే, నాకు తెలిసి ఏమన్నా జస్ట్ ఫిజియోథెరపీ, జస్ట్ స్లైట్లీ మసాజెస్ ఏమన్నా ఇస్తారు అని చెప్పేసి అనుకున్నా. అండ్ అక్కడికి వెళ్ళే వరకు కూడా నేను ఏమనుకున్నాను, ఆ మార్నింగ్ కొంచెం వెయిట్ ఎత్తిన దానికి ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది అనే థాట్లోనే ఉన్నాను అనమాట. బికాజ్ ఆ బ్యాక్ ఎండ్ ఏం జరిగింది అని నాకు కూడా అంత క్లారిటీ లేదు కదా. మీరు కన్వర్జేషన్ వింటూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. అండ్ డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది డ్రై థెరపీ. సో ఎవరైనా కొంచెం సెన్సిటివ్ విజువల్స్ చూసి భయపడే వాళ్ళు ఉంటే చూడకండి. సో స్కిప్ మోర్ 20 seconds, ఓకే. గైస్ వీఆర్ బ్యాక్ హోమ్. అండ్ బ్రూజెస్ మొత్తం ఇట్లా హార్ట్ షేప్లు మీరు చూసే ఉంటారు. చేతికి ఇక్కడ ఉంది, లెట్ మీ షో యూ. ఇక్కడే ఇంత డార్క్గా ఉందంటే ఇట్స్ టూ మచ్. ఓకే, నేను ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాలే, చూసే ఉంటారు, లైటింగ్ ఏం కనపడతా ఉండదు అక్కడ. బట్ నేను లిటరలీ అస్సలు అనుకోలేదండి నాకు కప్పింగ్ థెరపీ చెప్తారండి. నేను దర్శన్ ఎప్పుడైనా చేయించుకుంటా ఉంటేనే ఎందుకు దర్శన్ ఏమవసరం అవన్నీ అంటా ఉంటే, బట్ షీఈ్ సో నాలెడ్జబుల్. అసలు వెళ్ళి కూర్చున్నాను, తను ఇట్లా జస్ట్ ప్రెస్ చేశారు అండ్ విత్ ఇన్ జస్ట్ 30 seconds తనకు అర్థమైపోయింది ప్రాబ్లం ఏంది అని చెప్పేసి. అది కాకుండా షీ వాజ్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఏమైనా పెయిన్ ఉంటే పిస్కద్దు ఇప్పుడు ప్లీజ్, ఆల్రెడీ అవి నాకు చెప్తున్నా ఇట్లా అంటే అత్త చేస్తున్నారు. ఫోటో పెట్టేసింటావు నువ్వు, దర్శన్ ఊరికే ఉండకుండా ఫోటో పెట్టింటాడు. మమ్మీ కాల్ చేస్తున్నారు. ఏం చెప్పినారు? అదే ఇది కప్పింగ్ థెరపీ చేయాలనేసి అది చేపించినాం అత్త జూయికి. అత్త చూసినారా అది? చూసినా లేని పని ఊరికే చెప్తాను, అది ఎంత చెప్తాను, అట్లా ఏం ఎత్తుకుంటే అంత బరువు గురించి కాదంటమా, బరువుది కూడా ఒకటి యాడ్ ఆన్ అంతే అంట. మేము ఎక్కువ ల్యాప్టాప్ 6 hours అట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాం కదా. సో ల్యాప్టాప్ ఫోన్ ఎక్కువ చూస్తూ ఉండడం వల్ల ముందు నుండే ఆ పెయిన్ ఉండిందంట నాకు. అప్పుడప్పుడు నేను నెక్ పెయిన్ మా అని చెప్తా ఉంటా కదా, నీకు కూడా తలనొప్పి అని. సో వాళ్ళు చెప్పిండేది అదే, మీరు ఎక్కువ ల్యాప్టాప్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అది ఉన్నింది. పైగా ఈరోజు మీరు ఇంకా వెయిట్ అది జస్ట్ కొంచెమే అంతే, నాట్ పడింది. నాట్ ఎప్పటి నుండో మీకు డీప్గా ఉన్నింది, అందుకే అప్పుడప్పుడు మీకు ఫ్రీక్వెంట్గా తలనొప్పి, నెక్ పెయిన్ వస్తూ ఉండేది కూడా. చేపించుకోవాల్సిందే, మీకు పెయిన్ కూడా చాలా ఉండింటుంది కదా అని అడిగిరు వాళ్ళే. అసలు పొద్దు నుండి ఎట్లా తట్టుకున్నానో నాకే తెలియడం లేదు. నేను పొద్దునే అనుకున్నాను పోదామా, ఎందుకో చాలా ఇది ఎప్పుడు నాకు అంత మామూలుగా ఏదన్నా పెయిన్ అంత వస్తే నాకు తెలిసిపోతుంది కదా అనుకున్నాము. కానీ ఇంకా సర్లే సాయంత్రం వరకు చూద్దామని, ఇంక ఇప్పుడు అస్సలు కావడం ఇట్లా తల తిప్పే కూడా కాలేదు నాకు. అందుకు ఇంకా సర్లే పోయేసి వద్దామని పోతిమి. ఈ దర్శన్ ఊరికే ఉండకుండా అందరికి ఫోటోలు పెట్టేసినాడండి. ఇంకా అన్ని కాల్స్ వస్తాయి చూడండి, కొద్దిసేపటి డాడీ కూడా కాల్ చేస్తాడు పక్క చూసుకొని. బట్ యాక్చువల్గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ మచ్ బెటర్. సో ఒక 50% నాకు పెయిన్ తగ్గిపోయినట్టు అనిపించింది. ఈరోజు నేను లిటరలీ ఏడ్చినానండి, మీరు నమ్ముతారా? నాకు అంటే ఆ సిచ్యువేషన్లో వీడియో తీయాలన్నా కూడా నాకు మనసు రాదు. కానీ నాకు ఎక్కువ పెయిన్ నాకు తెలుస్తుంది కదా దర్శన్. సో అసలు టాలరేట్ చేయలేకపోయినాను మార్నింగ్ నుండి. ఐ డోంట్ నో అట్లనే ఎట్లున్నాను అని చెప్పేసి. అయ్యో అది కాకుండా మా అమ్మ ఏడ్చినాను. అదే కదా, అథ్లెట్ గానీ స్విమ్మర్స్ గానీ లైక్ ఫిట్నెస్ చేసే వాళ్ళకి డ్రై కప్పింగ్ థెరపీ ఇస్ ద బెస్ట్. అవును, వాళ్ళు అదే అన్నారు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేయించుకొని డైరెక్ట్ స్విమ్మింగ్కి వెళ్ళిపోతారు, మీరు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ చూసుకోవచ్చు అని చెప్పారు. అండ్ నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉంటుందా, బికాజ్ నీడిల్స్ జస్ట్ అట్లా అసలు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాడు అండి. నీడిల్స్ పెట్టినప్పుడు వచ్చేసి
జస్ట్ చీమ కుడితే ఎట్లుంటుంది అట్లుండింది, అసలు ఎక్సెసివ్ పెయిన్ ఏం అనిపించలేదు. కానీ కప్పింగ్ అది వాక్యూమ్ తీస్తారు కదా, చేస్తారు, అదైతే ఎవరో ఇట్లా గిచ్చితే ఎట్లుంటుంది అట్లా అనిపించింది నాకు. అది కాకుండా ఇప్పుడు మనం బెండ్ అయినా కూడా వాక్యూమ్ కి మన బాడీ స్టిఫ్ అయిపోతుంది. అదే అన్నారనమాట ఫస్ట్ టైం కి కాబట్టి మీకు కొంచెం పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. మాకు వెన్స్డే నెక్స్ట్ సిట్టింగ్ చెప్పారు, ఒక 2-3 సిట్టింగ్స్ సరిపోతాయి నీకు అని చెప్పారనమాట. మాక్సిమం 3 అన్నారు. 2 సిట్టింగ్స్ లోనే మీకు అన్ని తగ్గిపోతుంది, రిలీఫ్ అవుతుంది. సెకండ్ సిట్టింగ్ లో మీకు అంత పెయిన్ ఉండదు అన్నారు. హోప్ఫుల్లీ ఈ పెయిన్ తగ్గిపోవాలి. డాడీనా? I'm 100% sure it's daddy. Daddy. హలో డాడీ. ఏం ట్రీట్మెంట్ మాది? అది డ్రై కప్పింగ్ లే డాడీ. అది ఏమైందంటే పోయినాం పెయిన్ చాలా ఎక్కువ ఉంటే గైజ్ ఈ దర్శన్ అయితే అందరికి ఫోటో పెట్టి ఊరికే టెన్షన్ పడేలాగా చేస్తున్నాడండి. చేసిన వాళ్ళ అంటే పెట్టాను చూడని అని చూసినారు. నేను వాళ్ళు టెన్షన్ పడతారు వద్దు అనుకున్నా. ఏ గ్యాప్లో పెట్టింటాడు దర్శన్కే తెలియాల. ఐ డోంట్ నో ఈ వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తానా లేదంటే ఇక్కడికే ఆపేస్తానా, ఫ్రెష్ వ్లాగ్తో వస్తానా అని చెప్పేసి. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ కన్సర్న్ అండి. బికాజ్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడైతే బ్రాడ్కాస్ట్లో పెట్టానో ఎవ్రీబడి టోల్డ్ రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి. అండ్ ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మనుషులు అన్నాక ఏమీ రాకుండా ఉంటాయి చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీ థింగ్సే షేర్ చేసుకున్నాను. ఐ థాట్ ఎందుకో ఈ వ్లాగ్లో నేను ఏదో షేర్ చేసుకోవాలి అని కూడా స్టార్ట్ చేయలేదు. మార్నింగ్ ఐ స్టార్టెడ్ విత్ డే ఇన్ మై లైఫ్. ఏ మూమెంట్ మనకి మనుషులకి ఏం జరుగుతుందో మనకే తెలీదు అనే దానికి ఈ వ్లాగ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. లిటరలీ ఐ వోక్ అప్ సో హ్యాపీలీ. జిమ్కి పోదామా, ఆ ప్లాన్ ఈ ప్లాన్ అని ప్లాన్ చేసుకున్నా. See, life is not in our hands. Anything can happen any moment. Touchwood అంత హ్యాపీ మూమెంట్స్ జరగాలి. బట్ లుక్ ఎట్ మీ, నెక్ పెయిన్ తో రోజంతా పడిపోతానని చెప్పి ఎవరైనా అనుకుంటారా? లిటరలీ జూ అయితే ఇట్లా కట్టుకొని ఇట్లా అసలు లిటరల్ నాకైతే ఎంత ఎక్కిరిస్తానట్టు తెలుసా అండి. పొద్దునుండి ఇట్లా కూర్చుంటా అంటే నేను డల్లుగుంటే ఇట్లా 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 నాకు నవ్వడానికి కూడా అసలు నెక్ పెయిన్ ఉండింది మార్నింగ్ నుండి. బట్ ఇప్పుడైతే చేసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్. చెప్తా కదా, థ్యాంక్ యూ. డ్రై కప్పింగ్ థెరపీ చేసుకుంటే అన్ని మంచిగా అవుతాయి. Yes guys, so yeah, I think that's for today's vlog. So life every moment enjoy చేస్తూ ఉండండి guys. Okay, మన చేతుల్లో ఉండేది, we have to rock it and we will see you in our next vlog guys. Stay positive, stay healthy and be kind to everyone. Love you all guys. Bye bye. Subscribe. Do subscribe and do share it. Ding And ding. yes. అది ఇట్లా టింగ్ 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 అని